హాయ్ అండి. అందరికీ నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము ఈరోజు అక్షర్ధామ్ టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. మాకు అక్షర్ధామ్ టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 10 మైల్స్‌లలో ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళా వెళ్తున్నాము. ఇప్పుడు పూర్తిగా కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అక్షర్ధామ్ టెంపుల్ అనేది. బయట కొన్ని వాళ్ళకి టెంపుల్‌కి సంబంధించిన చాలా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా రూల్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యన చేంజ్ అయినట్టు విన్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు ఇంతకుముందు అపాయింట్మెంట్ ఉండేది కదా. ఇప్పుడైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ దీవాళికి వెళ్ళాలని చూస్తే అప్పుడు అపాయింట్మెంట్లో దొరకలేదండి. ముందే తీసుకోవాలా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకు కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇంతకుముందు స్ట్రైట్‌కి వెళ్ళిపోయే వాళ్ళము ఆ డోర్ నుంచి. ఇప్పుడు మొత్తం చేంజ్ చేశారు డైరెక్షన్స్ కూడా. ఇక్కడంతా డైరెక్షన్స్ ఎట్లా వెళ్ళాలి అనేది కూడా మనకి పెట్టే ఉన్నారు. అందరూ వెళ్ళి వచ్చేవాళ్ళు అప్పుడే వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ వాలంటరీగా వర్క్ చేసే వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. మార్నింగ్ 9:30కే టెంపుల్కి వచ్చాము. మామూలుగా అయితే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అనుకున్నా కానీ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మాకే జస్ట్ 10 మైల్స్లోనే అక్షర్ధామ్ టెంపుల్ అనేది ఉంటుందని చెప్పి. పార్కింగ్ అది చాలా బాగుంటుందండి ఈ టెంపుల్కి. మనము చూసేంత నడిచేంత ఉంటుంది ఈ టెంపుల్. ఇష్టమైన టెంపుల్ ఈ అక్షర్ధామ్ టెంపుల్ చాలా ఇష్టం వీళ్ళకి. ఎప్పుడు చూసిన ఈ టెంపుల్కి వెళ్తూ ఉందామని అడుగుతూ ఉంటారు. మాకి అంత ఇష్టం వీళ్ళకి. ఇప్పుడు వచ్చేసారండి. వచ్చేసి వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. చాలామంది చూస్తే మొబైల్స్లో టికెట్లు చూపిస్తూ ఉన్నారు. నేనైతే ఏం టికెట్ తీసుకోలేదండి. ఇక్కడికి వస్తూనే అందరూ ఆగిపోతారు. ఒక నిమిషం ఆగి ఫస్ట్ స్వామిని చూస్తారు. ఇక్కడ హిస్టరీ తన జర్నీ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగింపు చేసినది కూడా మనకి ఇక్కడ అంత హిస్టరీ ఒక మ్యాప్లో ఉంటుంది. మనము ఆ మ్యాప్ చూసేస్తే తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు అగరబత్తులు అనేది వెలిగిస్తూ ఉంటారన్నమాట. ఇదే అండి ఎక్కడ బిగిన్ అయింది, మనకు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్టింగ్ టు ఎండింగు, తను పుట్టింది, ఎప్పుడు చనిపోయేంత వరకు ఇందులో హిస్టరీ అంతా పెట్టి ఉంటారు మనకి. ఇది మార్నింగ్ కదా, తక్కువ మంది వచ్చారు. వస్తున్న మా పిల్లలు ఫస్ట్ ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుంటారు. స్వామిది అంతా చదువుతారు వచ్చిన టైం వల్ల. తర్వాత తను 49 ఇయర్స్కి చనిపోయాడు అన్నమాట. ఒక అగరబత్తీల స్టాండ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అగరబత్తీలు వెలిగించేందుకు ఉంటుంది. కానీ మార్నింగ్ వచ్చేస్తాం కదా, ఇప్పుడే చూస్తే అక్కడ మనకి అగరబత్తి వెలిగించేందుకు మ్యాచ్ బాక్స్ కానీ అది ఏం లేదు. తర్వాత వచ్చాక వెలిగిద్దాం అనుకున్నాం రిటర్న్లో. ఇదంతా వాటర్ అండి. ఇక అంతా మనకి గంగా, యమున, సరస్వతి వీళ్ళ విగ్రహ స్టాచ్యూస్ కూడా ఉంటాయి. ఈ వాటర్ కూడా ఇండియా నుంచి తెప్పించి పవిత్ర నదుల నుంచి నింపారంట. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన ఎలిఫెంట్స్, మనకి పికాక్స్ అనేది మెయిన్ కనిపిస్తుంది. మనం వెళ్తుంటే ఇక్కడ ఇంతకుముందు ఇన్ని రూల్స్ ఉండిండవు. మీరు వస్తూనే టికెట్ చూపించాలి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఫెస్టివల్స్ అప్పుడు అందుకు మరి కంపల్సరీ టికెట్స్ తీసుకొని టైమింగ్స్ చూసుకొని రావాలి విజిటర్స్కి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటే మీరు దాన్ని స్కాన్ చేసుకొని అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అదే టైంలో అయితే ఆ రోజు ఎనీ టైం ఉన్నా కూడా వాళ్ళు దాన్ని బట్టి మీకు లోపలికి అలో చేస్తున్నారు. మేమైతే రిజిస్టర్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకొని తర్వాత వెళ్తున్నాం. ఫస్ట్ అందరం వెళ్ళేది వెల్కమ్ సెంటర్కి వెళ్తాము. వెల్కమ్ సెంటర్లోనే మనకి స్వామి హిస్టరీకి సంబంధించిన థియేటర్ కూడా ఉంటాయండి. ఇక్కడ స్వామి థియేటర్ ఇదంతా హవేలీ స్టైల్లో కట్టి ఉంటారు. అంతా టేక్ యూజ్ చేస్తారు. పైన పిక్చర్స్ అంతా హిస్టరీ గురించి ఉంటుంది మనకి. మన ఇండియన్ కల్చరు ఏంటి ఏమి అనేది. ఇదంతా మనకు విజిటర్ సెంటరు ప్లస్ మనకి ఏదైనా హెల్ప్ కావాలి ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ మీకు రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక థియేటర్స్లోకి వెళ్ళేసి థియేటర్లో మనము స్వామి హిస్టరీ, టెంపుల్, అక్షర్ధామ్ హిస్టరీ మొత్తము వినొచ్చు. బస్ మ్యాప్ డైరెక్టరీ అండి ఎట్లా ఏంటి అనేది. ఇది మనము వెల్కమ్ సెంటర్ తర్వాత మళ్ళీ మెయిన్ అక్షర్ధామ్ టెంపుల్ ఇంకో చిన్నది ఉంటుంది. అందులోకి వెళ్ళేసి మనము స్వామికి అభిషేకం చేయొచ్చు. అక్కడ నుంచి తర్వాత మెయిన్ టెంపుల్లోకి అన్నీ వెళ్తాము. ఇక్కడ హిస్టరీ వినండి ఇప్పుడు.
మొత్తం ఫుల్ కావాలని ఏమి ఉండదండి, తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు స్టార్ట్ అనేది చేసేస్తారు మనకి. ఇక్కడ నుంచి మన స్వామి ఇష్టం అనేది వింటాము. Peace. Swaminarayan's 49 years here on earth. A large stepwell is situated behind Sri Nilkanthvarni Maharaj, honoring water as a symbol of life and purity. Here, the holy rivers Ganga, Yamuna, Saraswati, and Saryu are shown blessing the stepwell with their waters. You are currently seated in the Welcome Center. This was designed in traditional Haveli-style architecture, accented with hand-carved teakwood pillars, arches, and balconies. Festive paintings and diya lamps line the foyer, welcoming one and all to BAPS Swaminarayan Akshardham. A majestic gateway with 270 peacocks carved in limestone greets visitors as they enter the mandir. A mandir is a Hindu place of devotion and prayer. The marble used for this mandir was skillfully carved by artisans in Rajasthan, India, packaged, shipped, and meticulously assembled in Robbinsville like a giant jigsaw puzzle. The heart of any mandir are the sacred shrines where prayers are offered. This mandir is dedicated to Bhagwan Swaminarayan and is home to Bhagwan Sri Krishna Ji and Sri Radha Ji, Bhagwan Sri Ramchandra Ji and Sri Sita Ji, Bhagwan Sri Mahadev Ji and Sri Parvati Ji. Upon exiting the mandir, you will see the beautiful Abhishek Mandapam. Here we welcome you and your family to perform the Abhishek ceremony by gently pouring water over a divine image of Sri Ghanshyam Maharaj, the childhood form of Bhagwan Swaminarayan, while praying for peace and the fulfillment of noble wishes. The center point of this campus is the Swaminarayan Akshardham. Akshardham refers to the divine home of God, an eternal place of devotion, purity, and peace. Within this hallowed location, tranquility becomes tangible, and one's spiritual journey yields lasting peace and boundless joy. This astounding structure is nestled within a tranquil courtyard encircled by a pink sandstone colonnade, the Parikrama. The entire exterior of Akshardham is made from limestone. Swaminarayan Akshardham has been built according to the structural principles prescribed by ancient Hindu scriptures. The base of Akshardham holds the wisdom plinth. Here, each panel offers universal wisdom from some of the world's most revered thinkers. The majestic exterior facade of the main level of Akshardham is known as the Mandovar. It is adorned with depictions of musical instruments as well as dance poses drawn from Bharatnatyam, an ancient and revered form of Indian classical dance. Furthermore, the Mandovar features eminent sages and seers of India, whose wisdom has left an eternal mark on the teachings, legacy, and traditions of Hinduism and the world. Elegantly ascending to the heavens are the 17 spires, called the Shikhars and Samarans. The grand center spire is the 80-foot-tall Mahashikhar. This beacon stands as a symbol of our pursuit of a higher truth and a connection to something greater than ourselves. Within the walls of Akshardham, one is immersed in a symphony of intricate carvings. It is written that when God, Parabrahm, incarnates on earth,
he is accompanied by Akshar Brahm, his ideal devotee, his Mukto, or liberated souls, and his Aishwarya, or divine powers. The 4 domed pavilions, known as mandapams, depict this philosophy and the journey through the divine. Amidst the sanctums of Akshardham are the revered images of Hindu gods and the devotees, Bhagwan Shri Krishna Ji and Shri Radha Ji, Bhagwan Shri Mahadev Ji and Shri Parvati Ji, Shri Ganesh Ji and Shri Kartikeya Ji, Bhagwan Shri Ramchandra Ji and Shri Sita Ji, Shri Hanuman Ji and Shri Lakshman Ji, Bhagwan Shri Venkateshwar Ji and Shri Padmavati Ji. Enshrined in the central sanctum are Bhagwan and 7 ఇక్కడ ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రెస్ట్ రూమ్స్ ఉంటే పిల్లలు రెస్ట్ రూమ్స్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తాం. అంటే ఇక్కడ కూడా మనము టెంపుల్ వీడియోస్ అనేది మొత్తం తీయకూడదు, లోపల రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ లేని ఏరియాలో మాత్రం మీకు వీడియో తీస్తున్నానండి. ఇక్కడ మెయిన్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకు అందరికీ చెప్పులు వదిలేసి వెళ్ళాలి. చెప్పులు వదిలేందుకు ఒక రూమ్ ఉంటుంది. మెన్కి సపరేటు, ఉమెన్కి సపరేట్ ఉంటాయండి. అక్కడ అయిపోయిన తర్వాత ఈ అక్షర్ధామ్ టెంపుల్ మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు మొత్తం చూస్తూ నిదానంగా వెళ్తున్నాం. ఆ టయానికల్లా అందరూ బాగా రష్ వచ్చేస్తారు. ఎందుకు రిజర్వేషన్ రిక్వెస్ట్ అడుగుతున్నారంటే సమ్మర్ టైము హాలిడేస్ టైంలో చాలామంది వస్తున్నారంట. వీళ్ళకు కౌంటింగ్ ఎంతమంది వస్తున్నారు ఫర్ డైలీ అనే కౌంటింగ్ కోసము వీళ్ళు రిజర్వేషన్ చేసుకొని రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారండి. మెయిన్ అందరికి రిజర్వేషను వాళ్ళకు కూడా తెలియాలి కదా ఏంటి అని, ఎంతమంది అనేది. ప్రతి ఒక్కరు రిజర్వేషన్ చేసుకొని వస్తున్నారు. తెలియని వాళ్ళు అక్కడికి వచ్చి రిజర్వేషన్ చేసుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఇదంతా అండి చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ ఎట్లా కట్టారు అంతా స్టూడెంట్స్, ఇక్కడ వాలంటీర్సే సమ్ టెంపుల్స్ అంతా కట్టేసారని చెప్పాను కదా మీకు. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను. ఈ వీడియో అప్పుడు క్యాఫ్టీరియా మొత్తం నీట్గా కూడా తీసి ఉందండి. ఈసారి క్యాఫ్టీరియాలో అంత నీట్గా తీయలేదు, ఎక్కువ మంది రష్ ఉన్నారు అందుకని చెప్పి. ఇక్కడ కూడా స్టాచ్యూస్ అనేది పెట్టారు మనకి, ఎలిఫెంట్ స్టాచ్యూస్. కానీ ఇంతకుముందు ఇదంతా ఫినిష్ కాలేదండి నేను తీసిన వీడియో. ఇప్పుడు మొత్తం టెంపుల్ మొత్తం అనేది ఫినిష్ అయిపోయింది, చాలా బాగుంది లోపల. అందుకు మొత్తం వర్కర్స్ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మొత్తం వాలంటీర్సే ఉంటారండి. టెంపుల్ కట్టింది సగం మంది వాలంటీర్సే కట్టారు దీన్నంతా. ఇండియా నుంచి స్టాచ్యూస్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశారు ఈ టెంపుల్ని మొత్తము. డిజైన్ కానీ పైన కలిసాము అంతా ఉంటుంది. టెంపుల్ డోర్కి అనేది పాదాలు అనేది స్వామివారి పాదాలు అనేది పెట్టింటారండి. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా మన చెప్పులు వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళాలండి. హ్యాండ్ వాష్ ప్లస్ హ్యాండ్స్ డ్రైయర్ కూడా పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసానండి. లోపల వీడియో ఇస్ నాట్ అలౌడ్. మన ఫోన్కు లోపల వర్క్ చేయదండి మనకి అసలుకి. ఒకరు ఎక్కడ ఉన్నారని కనుక్కునేదానికి కూడా మీకు ఫోన్ అనేది పనిచేయదు. సో అందుకని కొంచెం టెంపుల్ చాలా పెద్దది కదా, పిల్లలు ఉంటే దగ్గర పెట్టుకుని ఉండడం బెస్ట్. అయినా కూడా ఏం పర్వాలేదండి, ఇక్కడ హెల్ప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనము క్యాఫ్టీరియా అనేదికి వెళ్తున్నాము. క్యాఫ్టీరియా ఉంటుంది, ప్లస్ మీకు షాప్ కూడా ఉంటుందండి. అక్షర్ధామ్ టెంపుల్ షాపింగ్ చేసుకోవచ్చు. ప్లస్ స్వీట్స్ ఇలాంటివి కూడా సపరేట్గా పెట్టారు షాపు. 2 షాపులు ఉంటాయి. ఇక్కడ కాఫీ షాప్ కూడా సపరేట్గా పెట్టారు. ఇంతకుముందు కాఫీ షాప్ లేకుండా ఉన్నింది, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చి కట్టారు అనేది కూడా వాళ్ళ గురించి కూడా కొంచెము మనకు పెట్టి ఉన్నారు. అది కూడా చూస్తూ వెళ్ళొచ్చు మనం వెళ్ళేటప్పుడు.
రక్షాబంధన్ ఉంది కదా, మా పిల్లల కోసం రక్షాబంధన్ తీసుకున్నానండి. క్యాఫ్సే ఇదంతా మీకు చూపించలే. క్యాఫ్సే చాలా బాగుంటుందని, మీరు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పలానా నెంబర్ దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ తీసుకోమంటారు. అక్కడ మీకు కాఫీ, టీ, జ్యూసులు ఇవి కూడా ఉంటాయి, చాట్లు అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకొక వీడియో మీకు క్యాఫ్సే అనేది చూపిస్తాను. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉన్నామండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఫుల్ రష్ అయ్యారు. పార్కింగ్ ఒకదాని తర్వాత ఒకటి పార్కింగ్ లాట్స్ అంటూ ఓపెన్ చేస్తున్నారు రష్ని బట్టి. మీకు ఈ వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగ్య తెలుగు ESA వరల్డ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.